హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వంకాయలు చూస్తే కూరకి పొడుగు వంకాయలే ఉన్నాయి. వీటితోని గుత్తి వంకాయ వండుదామని నేను ఇలా చేశాను. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. జీలకర్ర, కారం, పసుపు, సాల్టు, ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకుని కచ్చబిచ్చ దాంట్లో వేసేసుకుని, పుదీనా కానీ కొత్తిమీర కానీ మనకి ఏ వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. కరివేపాకు కంపల్సరీ. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కలుపుకొని మసాలా కింద పక్కన పెట్టేసుకుని, ఈ పొడుగు వంకాయలు 2 ముక్కలుగా మధ్యకి కోసుకుని వాటిని నిలువుగా 6 ముక్కల కింద కోసుకొని గుత్తులాగా కింద విడకుండా ఉంచేసుకుంటే అవి ఉంటాయి. అప్పుడు మనం వాటిని నీళ్ళల్లో వేసుకోవాలి, బయట ఉంటే కంటెక్కిపోతాయి అనమాట. అప్పుడు ఏం చేయాలంటే అది తీసుకుని ఈ మసాలాను వాటిల్లో కూర్చి మనం కొద్దిగా బాణీలో నూనె పోసి వేడెక్కిన తర్వాత ఈ మసాలాలని వంకాయలని దాంట్లో వేసేసి దానిపైన ఉన్న మిగిలిన గ్రేవీ కూడా దానిపైన వేసేసుకోవాలి. అప్పుడు వేగుతూ ఉంటాయి. వేగిన తర్వాత మనకి పులుపు కావాలనుకుంటే 2 టమాటాలు మిక్సీ పట్టేసి వేసుకోవచ్చు. కొంతమంది అయితే గుత్తి వంకాయకి చింతపండు పులుసు కూడా కొంచెం పోస్తారు. నేను పులుపు చింతపండు బదులు టమాటా వాడుతున్నాను. ఇలా గ్రేవీ పైన వేసేసిన తర్వాత కొంచెం అట్ల పొలతోని వంకాయ పాడవకుండా ఎలా ఉంది, ఎక్కడ ఉన్న వంకాయని అక్కడే అలా తిప్పేసి అలా వేపుకోవాలి. ఇలా 10 నిమిషాలు వేపుకున్న తర్వాత మళ్ళీ తిరిగేసి వేపుకున్న తర్వాత అప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత వేగిపోతుంది. అప్పుడు మనం తీసుకుని మనం వేడివేడి రైస్లో కానీ, రోటీలలో కానీ, చపాతీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చేసినట్టుగా మీరు ఒకసారి ట్రై చేయండి. గుత్తి వంకాయ అంటే ఇంకేదో జీడిపప్పు కొంచెం మిక్సీ పట్టేసి గస్సాలు పేస్ట్ పెట్టేసి అలా వండుతారు. ఎక్కువ మసాలా కాకుండా తక్కువ మసాలాతో ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి.